ఫ్యాక్టరీ నడుపుతున్న బాధ్యత నాదే అయినా ఈ ఫ్యాక్టరీ చేయి జారిపోకుండా కొన్నది మాత్రం మీరు. ఎవ్వరికీ అమ్మేయకుండా మళ్ళీ మాకు అప్పగించింది మీరు. ఇది ఎప్పటికీ మీదే సార్. లేదయ్యా, నాకు రాణి మీద ఏదో తెలియని మమకారం ఉంది. రాణి నన్ను తాతయ్య అని పిలిచినప్పుడంతా నాకు నా సొంత మనవరాలు పిలిచినట్టు అనిపిస్తుంది. మిమ్మల్ని పరాయి వాళ్ళు అనుకోలేదు, నా వాళ్ళు అనుకున్నాను. అందుకే నా వాళ్ళ కోసం నేను ఇచ్చాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ ఫ్యాక్టరీ మీది. వెళ్ళి కూర్చో. అవునయ్యా, ఫ్యాక్టరీలో ఏదో కొత్త యూనిట్ స్టార్ట్ చేస్తానన్నావు. ఆ పనులు ఎంతవరకు వచ్చాయి? ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ రెడీ చేశాను సార్. ఇండస్ట్రియల్ సెక్రటరీని కలిస్తే సరిపోతుంది. తన అప్రూవల్ వస్తే వెంటనే పని ప్రారంభించవచ్చు. ఆ రిపోర్ట్స్ రెడీ చేయడంలోనే ఉన్నాను. అవునయ్యా, ఫ్యాక్టరీలో గొప్పగా ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నావా? అది బాగానే ఉంది. మరి మీ జీవితంలో ప్రమోషన్ ఎప్పుడు? ఏంటి అలా చూస్తున్నారు? మీరు నన్ను తాతయ్య అని పిలుస్తున్నారు, మరి మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలిచేవాళ్ళని ఎప్పుడు తీసుకొస్తారని అడుగుతున్నాను. ఈ తాతయ్యకి శుభవార్త ఎప్పుడు చెప్తున్నావమ్మా? వాళ్ళు పెళ్లి మాత్రమే చేసుకున్నారు బాబుగారు. అంతకు మించి వాళ్ళ జీవితంలో ఎలాంటి సంతోషమూ లేదు. ఏంటండి నువ్వనేది? అవును బాబుగారు, వర్ష ఇల్లుదిరి వెళ్ళిపోయింది. తన జాడ ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయాం. వర్ష ఎక్కడుందో ఎలా ఉందో తెలియని పరిస్థితుల్లో మేమిక్కడ ఆనందంగా ఉండలేము అని అక్కయ్య ఈ నిర్ణయం తీసుకుంది. రాధ అక్క నిర్ణయాన్ని సమర్థించాడు. వర్ష తిరిగి వచ్చి మళ్ళీ అందరితో సంతోషంగా ఉంటే తప్ప వీళ్ల జీవితంలో నిజమైన ఆనందం రాదు. ఎంత పనిచేసావు రాణి. వర్ష కోసం నీ జీవితంలోని సంతోషాన్ని త్యాగం చేస్తున్నావా? వర్ష ఎక్కడుందో నాకు తెలుసు. ఒకే ఒక్క సమస్యకి పరిష్కారం చూపిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని నేను ఆలోచించాను. అదే సమంత అక్కని వంశీని కలపడం. అది జరిగితే ఇంకా ఏ సమస్య ఉండదు. అక్క జీవితం బాగుపడుతుంది. నేనే ఆ ఇంటి మనవరాల్ని అని చెప్పే అవకాశం నానమ్మకొస్తుంది. నేను నా కుటుంబంతో ఉండే అవకాశం వస్తుంది. నా కోసం కంటికి రెప్పలా ఎదురు చూస్తున్న రాణి అక్కకి నా జాడ తెలుస్తుంది. ఇలా ఎన్నో అనుకుని నేను ఒక నిర్ణయం తీసుకుంటే అది ఏది కాదు అని వంశీ ఎదురు తిరిగేలా చేశాం. అక్కకిచ్చిన మాట నిలబెట్టుకోలేక, నా వాళ్లకు దగ్గర కాలేక, రాణి అక్కకి కనిపించలేక నేను సతమతమవుతున్న క్షణంలో కళ్యాణ్ గారు నన్ను పెళ్లి చేసుకుంటాను అని ప్రపోజల్ పెట్టారు. ఈ సమస్యలతో సతమతమవుతున్న నాకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. అన్ని సమస్యలకి అదే పరిష్కారం అని నాకు అర్థమయ్యింది. అది తప్పో ఒప్పో నాకు తెలియదు గాని చెయ్యక తప్పదు అని తెలిసింది. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని నేను ఆలోచించాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను స్వామి. సీత ఈరోజు కూడా తాళిని తీసుకోలేదు.
గడువు ముగిసిపోతుంది. అంటే సీతకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ప్రియతో అమ్మా అని పిలిపించుకుంటున్నా నా జీవితంలోకి రావడానికి మాత్రం తను అంగీకరించట్లేదు. డాడీ, అమ్మ మీతో రాలేదా? లేదమ్మా, అమ్మ ఎప్పుడూ నాతో రావాలనుకోలేదు. తను ఒంటరిగానే ఉండాలనుకుంటుంది. అందుకే ఒంటరిగానే వెళ్తుంది, ఒంటరిగానే తిరిగి వస్తుంది. మనందరితో కలిసే ఉంటుందని అనుకున్నాం. కానీ మనలోనే తను ఒంటరిగా ఉంటుందని కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. సార్, మీతో మాట్లాడాలి. అదేంటమ్మా, బాబుగారు నిన్నొక మాట అడిగారు. దానికి నువ్వు ఎప్పుడు సమాధానం చెప్తావా అని ప్రతిరోజు ఎదురు చూస్తున్నారు. నీ నిర్ణయం కోసం మేమందరం ఎదురు చూస్తున్నామమ్మా. కానీ నువ్వేం చెప్పడం లేదు. మళ్ళీ ఇప్పుడు బాబుగారితో మాట్లాడతాను అంటున్నావు. జీవితంలోని అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది. తెలివైన వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు. ఏవో ఆలోచిస్తూ కాళ్ల దగ్గరకొచ్చిన అదృష్టాన్ని కాదనకు సీత. పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. తెలుసమ్మా, తను మన ఇంట్లో ఉంటుంది కదా అని మన మాట వినాలని కోరుకోకూడదు. తనకంటూ ఒక మనసు ఉంటుంది. ఆ మనసు ఏం చెప్తే తను అదే వినాలి. నువ్వు చెప్పు సీత, నాతో ఏం మాట్లాడాలి? సార్, ఈ ఇల్లు నాకు దేవాలయంతో సమానం. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల నేను నా వాళ్ళని వదిలేసి నడి రోడ్డు మీదకొచ్చాను. ఒంటరిగా ఉన్న ఆడపిల్ల వీధిలోకొస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నేను ఎదుర్కొన్నాను. అలాంటి సమయంలో ప్రియా రూపంలో ఆ దేవుడు నాకు ఒక దారి చూపించాడు. తనే నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చింది. జీవితం అనే రంగుల రాట్నంలో నేను కూడా గమ్యం తెలియకుండానే తిరుగుతున్నాను. అందుకే ఇప్పుడు నేనొక నిర్ణయానికి వచ్చాను. నేను తీసుకునే నిర్ణయం కొంతమందిని బాధ పెడుతుందని నాకు తెలుసు. ఇంకొంతమందిని ఆనంద పెడుతుందని నాకు తెలుసు. అందుకే ఆ అమ్మవారి సాక్షిగా ఈరోజు నా నిర్ణయాన్ని చెప్పబోతున్నాను. దాన్ని ఎవరు ఎలా తీసుకున్నా సరే ఇది ఆ దైవ నిర్ణయం అని నేను అనుకుంటున్నాను.